నమస్కారం ఎన్ఎస్‌న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేకత విధానాలను విడనాడాలని, కార్మికులకు కనీస జీతం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా ప్రచార జాతర నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి. ఇప్పుడు తాడికొండ మండలం ఆటో కార్మిక సంఘ నాయకులు జగజ్జనరావు గారు మాట్లాడతారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ రోజున తాడికొండ రావడం జరిగింది. ఈ యొక్క సిఐటియు ముఖ్య ఉద్దేశం, వాళ్ళ డిమాండ్లు శ్రమ చేస్తున్న వారికి 8 గంటల పనిదినం ఉండాలని, అదేవిధంగా రోజువారీ వేతనం గతంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం రోజుకి 600 ఉండాలి. ఇప్పుడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఇప్పుడు డిమాండ్ 26,000 నెలకి జీతం ఉండాలి. అంతకుముందు 18,000 అని చెప్పి ప్రభుత్వం చెప్పిన ప్రకారమే. ఇవాళ 26,000 అంటే రోజుకు వచ్చేసి 870 రూపాయలు సుమారు. ఇవాళ పెంచిన ఖర్చులు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే వాళ్ళ కుటుంబం జరగాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఈ 7,800 కూడా చదువులకు కానీ కుటుంబం ఈ నిత్యావసర వస్తువులు కానీ సరిపోయే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఒకవైపు శ్రమ చేసే కార్మికులు అంటే అది అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇక్కడ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా లా ఫారంలో పనిచేస్తారు కొంతమంది కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా, వీళ్ళందరూ కూడా ఇవాళ మినిమం కనీస వేతనం 600 కాదు, 400, 300 వస్తున్నాయి. అందువల్ల ఈ ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేస్తున్నాయి. ప్రైవేటు పరం చేయటం వల్ల ఇవాళ ఆ కంపెనీలకు సంబంధించి యూనియన్లు పెట్టుకోకుండా ఇవాళ కొత్త చట్టాలన్నీ తీసుకురావటం వల్ల ఇవాళ ప్రైవేటు కంపెనీలు తక్కువగా వేతనాలతోటి శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితి. ఇవాళ 100కి 99% శ్రమ చేస్తే 1% మంది ఇవాళ అనుభవిస్తున్నారు. అందులో 99% మంది ఐక్యం కావడం కోసం ఇవాళ సిఐటి వాళ్ళు పిలిపించిన, అంతకుముందు రైతు సంఘాలు ఢిల్లీ రైతు పోరాటం చేసిన, ఈ ప్రాంతంలో రాజధాని పేరుతోటి భూములు తీసుకుంటున్నా వీరందరూ న్యాయమైన డిమాండ్ కోసమే ఉద్యమాలు చేస్తున్నారు. అందుకని రైతు సంఘంలో మేమేం చెప్తున్నామంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో 65% మంది ఇవాళ జీవనం కొనసాగుతుంది ప్రజలకి. ఈ 65% మంది వాళ్ళ డిమాండ్ లేని చూడకుండా ఏదో 1% మంది అదానీ అంబానీల కోసం ఈ ప్రభుత్వ ఆస్తులు, వనరులు మొత్తం దోషిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దాని మీద ప్రచురించడానికే ఈరోజు ఉన్న ఉద్యమాలు. అందుకని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ రైతు పోరాటం కానీ, ఈ మధ్య మొన్న ఈ తాడికొండలో గురుకుల పాఠశాల సంబంధించి కూడా దారుణం అన్నమాట. గురుకుల పాఠశాలలో మరి దాదాపు 430 మంది పిల్లలు ఉంటే అంత పేద పిల్లలే. దాంట్లో సీట్ రావాలంటే మరి మెరిట్గా ఉన్న ఎగ్జామ్ రాసిన వస్తారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ చదువుకుంటా ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి తాడికొండలో ఉన్న ఈ గురుకుల పాఠశాల మూసే కుట్ర పడుతున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా పేదవాళ్ళు కనపడకూడదంట. అందుకని పేదవాళ్ళని ఇవాళ రాజధాని దూరం చేయడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన స్కూల్ ఉండకూడదు, వీళ్ళెవరు నివాసం కూడా ఉండకూడదు. గతంలో అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు విదేశీ కంపెనీలు వచ్చినప్పుడు ఏం చేశారు, అక్కడ పేదవాళ్ళు ఉంటే హైదరాబాద్లో పట్ల కట్టారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా మొన్న ఈ మధ్య ట్రంప్ వస్తే అక్కడ కూడా ఇక్కడ గుజరాత్ ఇంటి కూడా పట్ల కప్పాడు, పేదవాళ్ళు కనపడకూడదంట విదేశీ వాళ్ళు వస్తే. అంటే ఈ విధంగా మోసం చేసి మాదంతా ధనవంతుల దేశం అని చెప్పి ఇక్కడ ఉన్న వనరులను కూడా దోషి పెడుతున్నారు. ఇది అభివృద్ధి చెందిన దేశమే,
అభివృద్ధి చెందిన దేశం కాకుండా పేద దేశంగా మార్చే విధంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. దానికోసం శ్రమ చేసే ఎవరైతే కష్టపడతారో అందరూ ఐక్యమై ఏదైతే గతంలో మనం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను మళ్ళా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినట్టు భవిష్యత్తులో చేస్తేనే ఈ ప్రభుత్వం ఆగే పరిస్థితి కనపడుతుంది. అందరూ అర్థం చేసుకొని తాడికొండ ఈ గ్రామంలో ఉన్న ఈ మండలంలో ఉన్న అందరూ కూడా భవిష్యత్తులో ఏదైతే ఈ యొక్క పరిపాలన వ్యతిరేకంగా ఆందోళన చేసి మన హక్కులు సాధించుకోవాలని కోరుకుంటూ ఈ సిఐటీలు తీసుకునే అన్ని డిమాండ్లు కూడా నెరవేరాలని చెప్పేసి మేము సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూలై 30-31 తారీఖుల్లో చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిఐటి పిలుపునిస్తూ ఉంది. ఈరోజు కార్మికులకు వేతనాలు పెంచి 15 ఏళ్ళు అవుతూ ఉన్నట్టు పరిస్థితుంది. ఇప్పటికీ వేతనాల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఒక కుటుంబం బతకడానికి 26,000 రూపాయలు ఆదాయం అవసరం అని చెప్పేసి తీర్పులు చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి కార్మికుడికి కూడా 26,000 రూపాయలు వేతనం పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో కనీస వేతనాల పెంపుతో నిర్ణయాలు చేసుకున్న పరిస్థితుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకు కనీస వేతనాల పెంపుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం చేయలేదు. తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి భిన్నంగా ఈరోజు కార్మికులను నడ్డి విరిచే విధంగా లేబర్ కోడ్లు అమలు చేయడానికి, అదేవిధంగా పని గంటలు పెంచడానికి ఇటువంటి నిర్ణయాలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఉంటుంది, కానీ కార్మికులు వేతనాలు పెంచడానికి ఎటువంటి సమయం లేదు. కాబట్టి ఇప్పటికైనా వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు 30-31 తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నారు. అప్పటికీ ప్రభుత్వం చెల్లించబోతే పెద్ద ఎత్తున రానున్నటువంటి కాలంలో అసెంబ్లీ ముట్టడం వరకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి చెప్పండి. అదేగా చెప్పింది అది చెప్పాడు, సబ్జెక్ట్ చెప్పాడు. జూలై పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు పెద్ద ఎత్తున ప్రచార జాథా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఏదైతే 31 తారీఖులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ యాత్ర జిల్లా మొత్తం కూడా జరుగుతూ ఉంది. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కనీస వేతనాల క్యాంపెయిన్ని జయప్రదం చేయాలని చెప్పి జాథా తాడేపల్లిలో ప్రారంభమై రాజధాని ప్రాంతం అంతా కూడా కవర్ చేసుకుంటూ ఇప్పుడు తాడికొండ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేడికొండూరు, పెరంగపురం, ప్రతిపాడు ఈ ప్రాంతాల్లో కూడా పర్యటన ఈరోజు జరుగుతూ ఉంది. రేపు మిగిలినటువంటి జిల్లా మొత్తం కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. జిల్లా మొత్తంగా కార్మికుల మొత్తాన్ని కూడా చైతన్యపరిచేందుకు ఈ జాథా కొనసాగుతుంది. ఈ జాథాకి నాయకత్వంగా జిల్లా అధ్యక్షుడిగా నేను, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు అధ్యక్షులు కె శ్రీనివాసరావు గారు, జిల్లా కోశాధికారి సాంబశివరావు గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. రేపు జిల్లా ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఈ జాథాలో పాల్గొంటారు.